వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి సాయి బంధువులారా, అందుకని త్రికరణ శుద్ధిగా మనం ఇది తెలుసుకొని పాడితే అభ్యర్థన ఉంటుంది. ఇవాళ రేపు పొద్దున మీరు కాకరహారతి పాడుతున్నప్పుడు, ఈ స్టాండ్ చేసి పాడుతున్నప్పుడు ఎంత వైబ్రేషన్స్ వస్తాయి చూడండి. ఎందుకంటే అర్థం తెలిసిపోయింది కదా మనకి. ఇంకా భక్తి శ్రద్ధలతో పాడతాం మనం, ఇంకా విశ్వాసంతో పాడతాం మనం. కాబట్టి సాయి బంధువులారా, ఈ విధంగా బాబా దగ్గర స్థానం పొందాలి అంటే భక్తి శ్రద్ధ ప్రేమతో చేయాలి. ఎందుకంటే సాయి బాబా పాద పద్మాల వద్ద స్థానం పొందిన మహానుభావుడు భాగోజీ సింధే. ఇళ్ళవేళలా ఆయనకు చూడండి, ద్వారకామేలో బాబాతో పాటు నివసించాడు ఆయన మహానుభావుడు. మామూలు విషయమా? కుష్టి వ్యాధి రోగి అయిన అటువంటి వ్యక్తికి బాబా ఎంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చాడో చూడండి. చివరి క్షణం వరకు సాయి సేవలో, సాయి పాదాల వద్ద తరించే భాగ్యాన్ని బాబా అందించడం అనేది జరిగింది. కారణం కల్మషము లేని ప్రేమ, నిస్వార్థమైనటువంటి భావన. ఎప్పుడైతే అవి ఉంటాయో తప్పకుండా బాబా వద్ద ఉన్నతమైన స్థానాన్ని మనం పొంది తీరుతాము. తర్వాత అంశం చూస్తే తుకామణే దేవా మాజీ వేడి వాకుడి నామే భవ పాసహాతి ఆపుల్యా థోడి. ఏమంటున్నాం? తుకామణే దేవామాజీ వేడి వాకుడి. తుకారాముడు ఏమని బోధించారంటే, మేము చేయి నీ నామస్మరణలో తప్పు ఒప్పులు ఎన్ని ఉన్నను నీవు నన్ను కరుణించి ఈ సంసార బంధము నుంచి విముక్తిగాంచుము అంటున్నాడు. తుకామణే దేవామాజీ వేడి వాకుడి. తుకామణే మాజా అంటే ఏమంటున్నాడు? దేవామాజీ. తుకారాముడు కోరుతున్నాడట, దేవా పాండురంగా బిడ్డలా, నేను చేసే సేవలలో తప్పులు ఏమన్నా ఉండొచ్చు, తప్పకుండా ఉంటాయి. అంటే ఎందుకు ఇలా చెప్పిస్తున్నాడంటే అహంకారాన్ని తొలగించడము. వాళ్ళ కొంతమందిలో భావన ఎలా ఉంటుంది? నన్ను మించిన భక్తుడు లేనే లేడంటాడు, నన్ను మించి ప్రవచనం చెప్పేవాడు ఈ ప్రపంచంలో లేడంటాడు, నన్ను మించి పాటలు పాడేవాడు ఈ ప్రపంచంలో లేడంటాడు. అది అహంకారాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత నేను చేసేది 100% కరెక్ట్ అంటాడు. కాదు, మనకు తెలిసి తెలియక కొన్ని తప్పులు జరిగిపోతూ ఉంటాయి. అందుకని ఏమంటున్నాం ఇక్కడ? అహంకారహీనం, అహంభావహీనం. అయ్యా బాబా, నేను చేసిన సేవలో, నాతో జరిపించుకున్న ఈ సేవలో నాకు తెలియకుండా తప్పప్పుడు జరిగి ఉండొచ్చు బాబా, దయచేసి పెద్ద మనసు చేసుకుని క్షమించు బాబా, క్షమించు దేవా. ఎంత గొప్ప తత్వం దాగి ఉందో చూసారా మొదటి భూపాలిలో. అంటూ ఏమంటున్నాం? ఎల్లప్పుడూ నీవు నన్ను కరుణించి ఈ సంసార బంధనము నుండి బయట పంపించు బాబా. అందుకనే నామే భవ పాసహాతి ఆ పుల్యా తోడి. సంసార బంధనాల నుంచి బయటికి తీ బాబా, బయటికి తీ బాబా. ఇది బంధం, ఈ బంధాలు, మోహం అనేటువంటి బంధంలో చిక్కుకపోతే బయటికి రాలేము. అట్లా అని మిమ్మల్ని అందరినీ సంసారాలు వదిలేసి సన్యాసులు అవ్వమని ఎక్కడ చెప్పటంలా. మీరు ఏ పని చేస్తున్నా సాయి ధ్యాసలో ఉండండి, సాయి నామస్మరణం చేయండి, సాయి యొక్క గానాన్ని శ్రవణం చేస్తూ ఉండండి, నామాన్ని లిఖిస్తూ ఉండండి. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.